మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మే నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం కలిసి రాబోతుంది? ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా, వ్యాపారాల పరంగా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది ఈ నెల వేళకి? మే నెలలో సింహరాశికి పదవి ప్రాప్తి దక్కబోతుంది. శుక్రుడు 10వ ఇంట్లో ఉండడం వల్ల పదవి ప్రాప్తి దక్కబోతుంది. అంటే ఏ కంపెనీలు, శుక్రుడు అంటే ఆడమ్మాయి, శుక్రుడు అంటే లగ్జరీ, ఏ కంపెనీ భవనాలు బాగా అందంగా, బాగా చాలా విశాలంగా ఉంటాయో, లైక్ మైక్రోసాఫ్ట్, లైక్ విప్రో, లైక్ ఇన్ఫోసిస్, మెయిన్గా మైక్రోసాఫ్ట్ విశాలంగా అందంగా ఉంటారు. అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉంటారు అక్కడ. అలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో మీకు జాబులు రాబోతున్నాయి. పదవి ప్రాప్తి కనిపిస్తుంది. అది కూడా ఒక ఆడమ్మాయి సహాయం చేయడం వల్ల పదవి ప్రాప్తి, మంచి జాబు, మంచి శాలరీతో జాబ్ అనేది రాబోతుంది. కానీ సబ్జెక్టు కండిషన్, మీ శుక్రుడు బాగుండాలి. మీ శుక్రుడు బాగుంటే 10వ ఇంట్లో ఉన్న, ఈ గోచారంలో ఉన్న 10వ ఇంట్లో శుక్రుడు మీకు సహాయం చేస్తాడు. కానీ మీ జన్మజాతకంలో శుక్రుడు బాగుండాలి. ఒక స్త్రీ సహాయంతో ఒక పెద్ద కంపెనీలో జాబ్ రావాలంటే మీకు శుక్రుడు బాగుండాలి. గుర్తుపెట్టుకోండి. సూర్యుడు, బుధుడు, బుధాదిత్య యోగం 9వ ఇంట్లో, అంటే తెలివితేటల వల్ల అదృష్టం కలిసి రావడం. అంటే మీకు ఇప్పటిదాకా ఉన్న తెలివితేటలు వాడారు కానీ అవకాశం రాలేదు. కానీ మీకు తెలివితేటలు ఉండడం వల్ల అది 9వ ఇంట్లో ఇప్పుడు రావడం వల్ల అదృష్టం అనేది కలిసి రావడం అనేది జరుగుతుంది. అవకాశం వచ్చే అవకాశం ఉంది. కానీ అవకాశం రావాలి, దాన్ని సద్వినియోగపరచుకోవాలంటే, ఆ పదవి ప్రాప్తి జరగాలంటే శుక్రుడు 10వ ఇంట్లో వరించాలి. దానికి శుక్రుడు బలంగా ఉండాలి. ఒకటి అవకాశం తీసుకొచ్చేవాడు, మళ్ళీ అవకాశం మీద ఎగ్జామ్ రాసి సక్సెస్ అయినాడు. ఈ రెండు వేరు వేరు. ఎగ్జామ్ రాయడము, ఎగ్జామ్లో మంచి మార్కులు రావడం రెండు వేరు. అంటే బేసిక్గా చదువుకొని వెళ్ళడం, బాగా చదువుకొని ఒక 10 hours చదువుకొని వెళ్ళారు, కానీ మీరు చదివిన ప్రశ్నలు ఏవి రాలేదు. ఏం లాభం? 10 గంటలు చదివాడు. వాడెవడో 1 గంట చదివాడు, గాలికి తిరిగాడు. ఎగ్జామ్ ముందు రోజు సినిమా చూసి వచ్చాడు, కానీ అటు చదివిన ప్రశ్నలు వస్తే ఏంటి పరిస్థితి కదా? చెప్పే పాయింట్ అదే. సో మైండ్ ఫస్ట్ మనము చాలా క్యాల్కులేటివ్గా ఉండాలి. డిసిషన్ అనేది ఎప్పుడైనా తీసుకొని దాని మీద నిలబడాలి. ఆలోచించి 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 డిసిషన్ తీసుకోకుండా చాలా మంది అలా ఉండిపోతారు. అలా కాదు. ఫస్ట్ ఒక డిసిషన్ తీసుకున్నామా, దాని మీద ఇంకా నుంచొని ఉండాలి. నేను ఇంత చదువుతాను అని డిసైడ్ అయిపోయి తర్వాత రంగంలో దిగిపోవాలి. ఒక కాఫీ పెట్టుకో, ఇక చదువుతూ ఉండు. నువ్వు స్టూడెంట్ అయితే చదువుతూ ఉండు. చాలా ప్లాన్గా చదువు. ఒకటే చాప్టర్లో అన్ని ప్రశ్నలు చదవమాక. అన్ని చాప్టర్లో కొన్ని ప్రశ్నలు చదువు. అదే కదా తెలివితేటలు అంటే. అన్ని చాప్టర్లో కొన్ని ప్రశ్నలు చదువు. కొందరు ఉంటారు ఒకటే చాప్టర్ పట్టుకుంటారు, ఒకటే ప్రాబ్లమ్ని. మ్యాథ్స్లో ఒక సమ్ ఉంటుంది, అది చేస్తారు, అది రాదు, ఇక జీవితాంతం దాన్నే దిద్దుతూ ఉంటారు. అది వచ్చేదాకా అది దిద్దుతూనే ఉంటారు. సో అలా ఉండకూడదు. మనం చూస్తుంటే కొంతమంది సైంటిస్టులు, ఆడు 10 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా అదే ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉంటాడు. నేను ప్రకృతి మార్చేస్తా, ప్రపంచాన్ని మార్చేస్తా, బ్లాక్ బోర్డ్ మీద రాస్తూ ఉంటాడు, కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అరే నువ్వేమైనా ఐన్స్టీన్ వా? నువ్వేమైనా న్యూటన్ వా? అడుగుతున్నా. నువ్వు తెలుసుకోరా నాయన. తర్వాత సమ్ము సాల్వ్ చేయడానికి ట్రై చేయి. నువ్వేమైనా శ్రీనివాస రామానుజన్ వా? వాళ్ళే ఎక్కడ నిలుక్కుంటే వదిలేసేవాళ్ళు, తర్వాత చూసుకున్నాము. లేకపోతే వాళ్ళకి ఒక గురువు ఉంటే అక్కడ ఫార్వర్డ్ చేసేవాళ్ళు. వివాహాల పరిస్థితి అండి గురుగారు ప్రస్తుతానికి? వివాహం గురించి మాట్లాడితే, ఈ పదవి ప్రాప్తి రావడం వల్ల, నువ్వు ఒక స్టూడెంట్ అయితే నీకు నీ ఎగ్జామినేషన్ సెంటర్లో నీ గర్ల్ ఫ్రెండ్ పరిచయం అవుతుంది. నువ్వు ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్న వాడివి అయితే ఆ ఆఫీస్లో నీ సీనియర్ని పడేస్తావు. నీకు ఎవరైతే పని నేర్పిస్తుందో ఒక అమ్మాయి నేను ఇంటర్వ్యూ చేస్తుంది, ఇంకో అమ్మాయిని గురువుగా వస్తుంది, ఆ అమ్మాయికి లైన్ వేస్తాం.
ఆ అమ్మాయి పడుతుంది, ఆ అమ్మాయితోనే పెళ్ళి అవుతుంది. అంటే పని చేసే చోట గర్ల్ ఫ్రెండ్ ప్రాప్తి, తర్వాత ఫ్యూచర్లో పెళ్ళి యోగం ఉంటే. కానీ అన్నిటికీ కండిషన్ ఏంటి? శుక్రుడు బలంగా ఉండాలి, ఆడజాతికి గౌరవం ఇవ్వాలి. ఆడజాతికి గౌరవం ఇవ్వకపోతే ఏమీ జరగదు, జాబు రాదు, గర్ల్ ఫ్రెండ్ దొరకదు, పెళ్ళి అవ్వదు. ఆడజాతికి గౌరవం ఇవ్వండి. ఆడజాతి దుర్గాదేవి గుడికి వెళ్ళిరండి. భవానీ అమ్మవారిని నమ్మండి. భవానీ మాల వెయ్యండి కుదిరితే, ఈ నెల ఎవరైనా వెయ్యగలిగితే. పిచ్చిగా కూడా ప్రవర్తిస్తారు. ఈ నెల కొంచెం పిచ్చి కూడా వస్తుంది ఈ మనుషులకి ఈసారి. కుజుడు 8వ ఇంట్లో ఉండడం వల్ల కొంచెం మైండ్ అనేది వాబుల్ అవుతూ ఉంటుంది. అది తప్పదు, మార్పు వచ్చే ముందు మైండ్ కొంచెం వాబుల్ అవుతుంది. సో ఇలాంటి సమయంలో మనం చెప్పేది ఏంటంటే, మైండ్ని కంట్రోల్ పెట్టుకోవాలంటే మీరు నేను చెప్పినట్ట దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి. ఏ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే రిస్క్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు ఈ నెల వీళ్ళు? ఈ నెల స్త్రీ జాతికి గౌరవం ఇవ్వకపోతే రిస్క్లో మీరే పడతారు. స్త్రీ జాతికి గౌరవం ఇవ్వాలి. టెస్టింగ్ జరుగుతుంది మీకు ఈ నెల. నువ్వు స్త్రీకి గౌరవం ఇస్తావా? ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆమె కళలో చూసి సమాధానం ఇవ్వాలి, ఇంకెక్కడో చూడకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. సో బీ కేర్ఫుల్ ఇన్ దిస్ మంత్. రెస్పెక్ట్ ఉమెన్ దిస్ మంత్, వెరీ ఇంపార్టెంట్. చాలా మంది మల్టిపుల్ అఫేర్స్ పెట్టుకొని కెరీర్ పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సినిమా హీరోలే చూస్తున్నాం మనం ఈ మధ్య. 20-30 అఫేర్లు పెట్టుకుంటారు, తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది. జాబ్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏదన్నా సూచనలు ఇస్తారు గురుగారు? ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి సూచన ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు రీసెర్చ్ చేయండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే టైం కాదు. మీరు ఇప్పుడు కాస్త రీసెర్చ్ చేయండి. ఈ నెల కొంచెం మీరు రీసెర్చ్ చేయండి, తర్వాత ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఆరోగ్య పరిస్థితి పెద్దగా ఇబ్బంది ఏం కనిపించట్లేదు. యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. కుజుడు 8వ ఉండటం వల్ల ఆరోగ్యంలో సడన్ షిఫ్ట్, ఒకటేసారి బరువు పెరగడం లేకపోతే బరువు తగ్గడం, ఇలాంటివి జరుగుతాయి. సో ఆరోగ్య పరంగా చాలా బాగుంది. జిమ్ జాయిన్ అవుతారు చాలా మంది, బాడీ బిల్డింగ్ చేస్తారు. కొంతమంది బాగా ఫ్యాట్ ఉన్న వాళ్ళు వెయిట్ రిడక్షన్ చేస్తారు. ఆరోగ్య పరిస్థితి బాగుంది. జనపరంగా ఎలా ఉంటుంది? ధనపరంగా చాలా బాగుంది, ఏ ఇబ్బంది లేదు. 9వ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉన్నాడు కాబట్టి క్యాష్ ఫ్లోకి ఏ రకమైన ఇబ్బంది లేదు. క్యాష్ ఫ్లో అలా సాఫీగా జరుగుతూ ఉంటుంది. మీ పర్సులో ఎప్పుడు డబ్బులు ఉంటాయి. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? నిరుద్యోగుల పరిస్థితి చెప్పినదే, స్త్రీ జాతిని గౌరవించి జాబ్కి అప్లై చేయండి. దుర్గాదేవి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చాక అప్పుడు శుక్రవారం రోజు జాబ్ అప్లై చేయండి. లక్ష్మీదేవి రోజు, శుక్రవారం రోజు, స్త్రీ జాతి రోజు జాబ్కి ఆ రోజు అప్లై చేయండి. మీ రెజ్యూమే సెలెక్ట్ అవుతుంది, ఇంటర్వ్యూకి పిలుస్తారు. సరైన సమయంలో సరైన పని చేస్తే సక్సెస్. అదే గుర్తుపెట్టుకోండి. ఏది మీకు ఎంత దమ్ము ధైర్యం ఉన్నా టైం బాగాలేకపోతే ఫ్లాపే. గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద యాక్టర్ అయినా సరైన చోట ఆడిషన్ ఇవ్వకపోతే ఇంక అంతే. ఇంకా ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? పరిహారం మంచి క్వశ్చన్ అడిగారు. పరిహారం అంటే శుక్రవారం రోజు మీరు వైట్ కలర్ ఐటమ్స్ డొనేట్ చేస్తే మంచిది. పాలు, పెరుగు, వైట్ కలర్ బట్టలు, వైట్ కలర్ సంబంధించిన ఐటమ్స్ ఏమైనా ఉంటే డొనేట్ చేస్తే చాలా మంచిది, చాలా శ్రేష్టం. ఇంకా మీరు ఒకవేళ డాక్టర్ అయితే ఫ్రైడే రోజు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తే మీ పేషెంట్స్కి చాలా మంచిది. ఫ్రైడే రోజు మీరు కనుక మే నెలలో ఏదైనా మంచి పని చేయగలిగితే చాలా మంచిది. సో బేసిక్గా సింహరాశి అంటే మే నెలలో స్త్రీ జాతి. సో స్త్రీ జాతిని గౌరవించండి. ఏ స్త్రీ జాతిని తప్పు చేసి కూడా తిట్టవద్దు, తప్పుగా వాళ్ళని చూడవద్దు. స్త్రీ జాతి ఆమె నల్లగుందా, తెల్లగుందా, చామన్ ఛాయ్ ఉందా, ఆమె అన్నం గురించి మాట్లాడొద్దు. స్త్రీ ఏ స్త్రీ అయినా అందంగా ఉంటుందని గుర్తుపెట్టుకొని గౌరవించాలి. అది సో మే నెలలో మీరు స్త్రీ జాతిని ఎంత గౌరవిస్తే మీకు అంత అదృష్టం కలిసి వస్తుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు.